బాబా ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు. అంతా మొత్తం యూతే కనిపిస్తున్నారు ఎటు చూసినా. ఆ మాత్రం సౌండ్ ఉండాలి యూత్ అంటే. ఏమని ఆ సక్సెస్ మీట్ కాబట్టి ముందు ఆలు చెప్పుకుని సక్సెస్ మీట్ స్టార్ట్ చేద్దాం. మీకు ఎంతమందికి ఆలు వచ్చో నేను చూస్తా ఇక్కడ. చెప్పండి ఒకసారి. ఆ ఈ ఉ రు ఏ ఐ ఔ ఆహా. ఎస్, ఆ నుంచి ఆహా వరకు చెప్పేసుకున్నాము. సో మరొకసారి అచ్చ తెలుగు ఆనందాలు ఈ ఆ సక్సెస్ మీట్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఫుల్ జోష్గా ఉన్నారు, ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. సో ఇదే ఎనర్జీని మనం మొత్తం ఈవెంట్ అంతా కంటిన్యూ చేసేద్దాము. అండ్ మనందరి ఫేవరెట్ స్టార్స్ కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో వాళ్ళు వచ్చే ముందు మీకోసం కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్స్లు ఉన్నాయి, ఎక్స్క్లూజివ్గా గుంటూరు ప్రేక్షకుల కోసమే. ఓకే, మిక్కీ జే మేయర్ సంగీతం, మైమరిపించే త్రివిక్రమ్ గారి మాటలు, నితిన్ నటన, సమంత చమత్కారం కుర్రాళ్ళందరికీ బాగా గిలిగింతలు పెట్టింది కదా. ఎస్, ఇక అనుపమ పరమేశ్వరం అభినయం అండ్ వాట్ నాట్ అన్నీ కలిసి ఈరోజు ఒక ఘన విజయాన్ని అందుకుంది. అండ్ అందుకే ఇవాళ మనం గుంటూరులో ఇంత గ్రాండ్గా ఈ సక్సెస్ ఫంక్షన్ని జరుపుకుంటున్నాము. సో ఈరోజు మీరు అందరు ఇక్కడ వచ్చేసారు కాబట్టి అంటే మనందరికీ తెలుసు, అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ, అది త్రివిక్రమ్ గారు చెప్పిన మాట. మరి మీరేం చెప్తారు కొత్తగా ఆకి? ఎనీ డెఫినిషన్స్? నితిన్ సమంతనా? సమంత వస్తే కానీ నోట్లోంచి మాట రానట్టుంది అబ్బాయిలందరికీ. సో ఈ ఫంక్షన్లో నితిన్ వస్తారు, అనుపమ వస్తారు, అండ్ త్రివిక్రమ్ గారు వస్తారు. ముందు నేను వచ్చాను కదబ్బా, ఒకసారి ఓవేసుకోండి. ఓకే, ఆ సక్సెస్ మీట్ని మొదలు పెట్టేద్దాము. సో మీరు అందరూ ఆలోచించుకుంటూ ఉండండి ఆకి మీరు ఏం కొత్త డెఫినేషన్స్ చెప్తారు అనేది. నేను మీ దగ్గరికి వచ్చి అడుగుతాను. ఓకే, సో ఆ సక్సెస్ మీట్ గుంటూరులో జరుపుకుంటున్నాము. అండ్ ఈ కార్యక్రమాన్ని మొత్తం TV5లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. మామూలుగా త్రివిక్రమ్ గారు అయితే అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ అన్నారు. సో ఇక్కడ గుంటూరు ఆడియన్స్ ఆకి ఏం చెప్తారో వాళ్ళ మాటల్లోనే వినేద్దాం. అందమైన ఆశ అండి, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని. ఎవరి మీద ఆశ? ఏం ఆశ? నితిన్ సూపర్గా యాక్ట్ చేస్తాడు అండ్ సమంత ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ త్రివిక్రమ్ గారి సూపర్ డైరెక్షన్ అని చెప్పి ఆశ. మీ ఆశ మొత్తానికి నెరవేరింది కదా? నెరవేరడం కాదండి, సూపర్ అసలు నిజంగా. ఆకి సరికొత్త డెఫినేషన్స్ ఇప్పటివరకు మనం అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ అనుకుంటున్నాం. విందామా కొత్తగా వీళ్ళు ఏం చెప్తారో? అనుపమ పరమేశ్వర్, ఆనంద్ విహారీ. మీకు అనసూయ రామలింగం నచ్చలేదా? అనుపమ పరమేశ్వర్, ఆనంద్ విహారీ. ఓకే, డన్. ఇటు ఎవరైనా లేడీస్ చెప్తారా ఆ గురించి? గుంటూరు ఆడవాళ్ళు అసలే చాలా ఘాటుగా ఉంటారు, అందుకే భయం వేస్తుంది రావాలంటే దగ్గరికి. అమరావతి, ఆంధ్రప్రదేశ్. కొంతమంది అయితే అనసూయ రామలింగం వద్దు, అనుపమ పరమేశ్వరం అన్నారు. అనుపమ వచ్చాక కూడా చెప్పాలి ఇదే మాట. సెలబ్రేషన్స్ లో సినిమా మీద ఒక సక్సెస్ ఏవి చూసేద్దాము. ఏవి ప్లీజ్? రెండక్షరాల టైటిల్ కానీ సినిమా రిజల్ట్ మాత్రం తెలుగు భాషంతా పెద్ద హిట్ అయింది. అందమైన కథకు ఆహ్లాదమైన సన్నివేశాలు జోడించి అర్థవంతమైన సినిమాగా ఆబాల గోపాలాన్ని అలరించి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిపారు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆలు దిద్దే పిల్లాడి నుండి కథలు చెప్పే తాతయ్యల వరకు అందరినీ అలరించి ఆకట్టుకుంది ఆ ఆ. సూపర్ మూవీ అండి. ప్రౌడ్ టు బి త్రివిక్రమ్ ఫ్యాన్. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ అందుకోవడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ త్రివిక్రమ్. పాత్రల పరిచయంతోనే సినిమాకు ప్రేక్షకుడిని కనెక్ట్ చేసి తన మాటల పదనుతో దర్శకత్వ ప్రతిభను చివరి ఫ్రేమ్ వరకు కథతో ట్రావెల్ చేయించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అనే గమ్యానికి చేర్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్. వచ్చిన ప్రతోడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. ఇండస్ట్రీకి అవసరమైన టైంలో సింపుల్ అండ్ స్టన్నింగ్ సక్సెస్ అందించారు త్రివిక్రమ్. త్రివిక్రమ్ రాక్స్. ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. బాగుంది, చాలా బాగుంది. బాగుంది మూవీ. కామెడీ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఆనంద్ విహారీగా నితిన్ కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ గా తన టాలెంట్ చూపిస్తే అనసూయ రామలింగం పాత్రలో సమంత శభాష్ అనిపించింది. తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పుకొని తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది అనుపమ. వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. చక్కని తెలుగు సినిమా చూశామని గర్వంగా చెప్పుకునేలా మెమరబుల్ హిట్ అందించారు నిర్మాత రాధాకృష్ణ గారు. అర్థవంతమైన సన్నివేశాలకు అందమైన సంగీతంతో సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయ్యారు మిక్కీ. ఖరీదైన బంగ్లాని, పచ్చని చేల పల్లెటూరుని మరింత అందంగా చూపించి సినిమాలో పెంచేశారు సినిమాటోగ్రఫర్ నటరాజ్ సుబ్రహ్మణ్యం. సినిమాలో ఎన్ని పాత్రలున్నా తన మార్క్ నటనతో అందరి అటెన్షన్ ను తన వైపు తిప్పుకున్నారు పల్లం వెంకన్న. జడేసుకోలేకపోవమ్మా, లక్షణంగా ఉండేదానివి. ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అనుకో, పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. అందరితో ఆలు దిద్దించి ఇండస్ట్రీకి మరో పెద్ద హిట్ అందించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. సమంత చాలా బాగా యాక్ట్ చేసింది అండ్ సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగుందమ్మా. పిక్చర్ చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. ఫెంటాస్టిక్. బాగుందండి. త్రివిక్రమ్ మార్క్. ఆ సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం. రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం. వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం. సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. సో ఇంత అందంగా అందరినీ కూడా మనకి స్క్రీన్ మీద ఒక చక్కని పెయింటింగ్ లాగా చూపించారు. అండ్ ఈ సినిమా స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉంటారు, కానీ సినిమా మేకింగ్లో ఏం జరిగింది? ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు, షూట్ చేసేటప్పుడు అక్కడ ఏం జరిగింది? సో ఆ వీడియోస్ కూడా ఎక్స్క్లూజివ్గా మీకోసమే తీసుకొచ్చాము. అండ్ ఇప్పుడు అనసూయ కోసం అనే సాంగ్ మేకింగ్ ఏవి చూసేద్దాము. ఏవి ప్లీజ్. Please listen to this song from the film is like Mickey's work. తన పాటలు చాలా సోల్ఫుల్ గా ఉంటాయి అండ్ చాలా మెలోడియస్ గా, చాలా ప్రెజెంట్ గా ఉంటాయి, వెరీ సూదింగ్ గా ఉంటాయి. మీరేమో బంగారు ఆల్మోస్ట్ ఇది అమ్మోరు. అయ్ బాబు ఏంటి సారు, ఆదాయం జస్ట్ 6, ఖర్చేమో 16. మెయింటెనెన్స్ కష్టం. ఫిల్మ్ వచ్చి నేను సింగిల్ కార్డ్ ఫుల్ సాంగ్స్ చేస్తాను. నాకు ఛాలెంజ్ ఏంటంటే 4 songs డిఫరెంట్ సిచ్యువేషన్. ఫన్నీ మాంటేజ్ అంటే ఒక హ్యూమరస్ మాంటేజ్ ఉంటుంది. అనసూయ కోసం పడుతున్నా నానా హెరానా. ఎదిగే ఏ దేశం తననే పోషించడం ఈజీనా? శిక్ష ఏదైనా పడుతుందా ఇంతటి జరిమానా?
It's a very situational song. It moves the story forward, this song. And it's a very, very entertainment. There's a lot of entertainment in the song. Hi, May, sir. On this rhythm, now the rhythm is going, na? Then that much. A good combination of some melody with rap, something new in Trivikram sir's movies. ఒకటి రాజస్వం ఇంకోటి గావేశం రండి మెయిన్ ప్లస్ పాయింట్ సినిమా ఫోటోగ్రఫీ దాని పై మన నటరాజన్ గారు విజువల్స్ విల్ బి అవుట్ స్టాండింగ్ దిస్ ఐ కెన్ ప్రామిస్ టు యూ మేకింగ్ వైస్ దిస్ విల్ బి అవుట్ స్టాండింగ్ ఐ కెన్ ప్రామిస్ టు యూ and every song has a different genre altogether. So that experience, sailing along with that helped me a lot. And then, I hope the way I enjoy it, you guys also enjoy it. భారతదేశం స్వతంత్రం గురించి మాట్లాడితే మహాత్మా గాంధీ గుర్తొస్తాడు. ప్రపంచం మానవత్వం గురించి మాట్లాడితే మదర్ తెరిసా గుర్తొస్తుంది. తెలుగు సినిమా మాటలు గురించి మాట్లాడితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తొస్తాడు. Forget the filmmaking part of it. I think where one has to really give credit to director Trivikram is about how he handles the people on the sets. నాకు ఐడియా లేదు లేదు నేను ఐడియా లేదు. అంటే అబ్బా, అంటే ఆహా, అనుభవం ఆనందం. సక్సెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు TV5లో అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. సో మరొకసారి వాళ్ళ స్పెషల్ పర్ఫార్మెన్స్తో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ప్రిన్స్ డాన్స్ ట్రూప్. సో వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాము. లెట్స్ వెల్కమ్ దెమ్. స్వాగతం ఆ టీం అందరికీ. ఇప్పుడు అసలైన అందం వచ్చింది, అసలైన ఆకర్షణ వచ్చింది. మీరు అందరూ లేచి నించోక్కర్లా, వాళ్ళే మీకోసం పైకి వస్తారు, మీతో మాట్లాడతారు. ఓకే నితిన్ గారు ఒక్కసారి అలా హాయ్ చెప్పేస్తే అందరూ సెటిల్ అయిపోతారు ప్లీజ్. హియర్ వి గో ఫర్ ఆనంద్ విహారీ. సో మీ అందరి అభిమానాన్ని ఇంత సంపాదించుకుంది అంటే అందుకు వన్ ఆఫ్ ద రీజన్ మ్యూజిక్. నిర్మాతలుగా డబ్బులు సంపాదించడం ముఖ్యమేనండి, కానీ డబ్బుతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకోవాలి అంటే లాంటి చిత్రాలు తీయాలి. అండ్ దట్ క్రెడిట్ గోస్ టు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో ఈ సంస్థ నిర్మాతలైన రాధాకృష్ణ గారిని అలాగే పిడి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ఇవాళ మన సక్సెస్ ఫంక్షన్లో వీళ్ళిద్దరి చేతుల మీదుగా ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి కూడా షీల్డ్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది.
సో లెట్స్ వెల్కమ్ రాధాకృష్ణ గారు అండ్ పిడి ప్రసాద్ గారు ఆన్ టు ద స్టేజ్. సో ఈ సినిమా మీ ముందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరే కారణం. మన రెండు చేతులు కలపడంలో తప్పులేదు. ఆ సక్సెస్ షీల్డ్ కృష్ణ చైతన్య గారికి మన ప్రొడ్యూసర్స్ చేతుల మీదుగా. మనకి కొన్ని క్యారెక్టర్స్ చూస్తే కొంతమంది అలా గుర్తుండిపోతూ ఉంటారు. అండ్ ఈ సినిమాలో తనలోని నటుడికి సరికొత్త రూపం ఇచ్చారు అజయ్ గారు. సో అజయ్ గారిని కూడా స్టేజ్ మీదకి వచ్చి షీల్డ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ ఇంకో సినిమా హీరోగా చేసేలా కనిపించారు ఈయన. ఈ ఫిలిం ఇంత పెద్ద సక్సెస్ మీ వల్లే జరిగింది. థ్యాంక్ యూ. గుంటూరులో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. సచ్ ఎ బిగ్ హిట్, బ్లాక్ బస్టర్స్. ఇది అమ్మోరు కత్తినాను. థ్యాంక్ యూ. వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు. త్రివిక్రమ్ గారు, నితిన్ గారు, దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారండి. మీరు ఒక్కరే వస్తూ వస్తూ చక్కగా స్టేజ్ ఎక్కేశారు తెలుసా? అందరూ అలా రాసి పెట్టుంది నాకు. హాయ్ గుంటూరు, అది చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం. ఆ సినిమా ద్వారా వచ్చి సినిమా చూసారా అందరూ? ఆ సక్సెస్ మీట్ మీరంతా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు TV5లో అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. సో చాలా ఆనందంగా అద్భుతంగా మనం ఇక్కడ గుంటూరులో ఈ సక్సెస్ ఫంక్షన్ చేసుకుంటున్నాము. సో ఈ సక్సెస్ని ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, టీమ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఈ మూవీతో. అండ్ అందుకే వాళ్ళకు కూడా ఇవాళ స్టేజ్ మీద ఒక చిన్న సత్కారం షీల్డ్స్ ఇస్తూ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ సినిమా ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్, ఆ సినిమా వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ LVR గారు. పాత్ర చిన్నదైనా కూడా అందులో మొత్తం దూరిపోయి మనల్ని అందరినీ మెప్పించేస్తూ ఉంటారు. తెలుగులో చెప్పాలంటే పరకాయ ప్రవేశం చేసేస్తారు ఆయన. అండ్ అన్నిటికంటే మించి నితిన్ గారికి వెరీ గుడ్ ఫ్రెండ్ ఆయనే. మధు నందన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సో మధు గారు ప్లీజ్ వెల్కమ్. సో ఆ సక్సెస్ షీల్డ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటది మరి అంత షార్ట్ అండ్ స్వీటా? సినిమాలో నాది చాలా చిన్న పాత్ర, అందుకే నేను చిన్న మెసేజ్ ఇచ్చాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిన్న మెసేజ్లో మీరు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద మెసేజ్ ఇచ్చారు, నెక్స్ట్ సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఇవ్వమని. ఆయనకు అర్థమైపోయి ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి వాళ్ళకి అనసూయతో పాటు అంతే బాగా గుర్తుండిపోయే మరొక క్యారెక్టర్. ఆల్మోస్ట్ ఆల్ అనసూయ కనిపించిన ప్రతి ఫ్రేమ్లోనూ ఈమె కూడా కనిపించిందండి. ఇప్పటి వరకు టీవీలో కళ్ళిలా పెద్ద పెద్దగా పెట్టి అందరినీ భయపెట్టిన తిను మొట్టమొదటిసారిగా కామెడీ ట్రై చేసింది అండ్ మనందరికీ ఎంతో నచ్చింది. సో లెట్ మీ ఇన్వైట్ మంగమ్మ ఆన్ టు ద స్టేజ్. హరితేజ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ కమ్ ట్రూ అనుకుంటా. నేను అసలు డ్రీమ్లో కూడా అనుకోలేదు. సో ఇట్స్ నాట్ డ్రీమ్ కమ్ ట్రూ, ఇట్స్ అనుకోకుండా సడన్గా జరిగిపోయింది. సో ఎనీవేస్, హలో గుంటూరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని ఇంత పెద్ద బిగ్ హిట్ చేసినందుకు. సో టీవీలో చేసే అమ్మాయిలు, టీవీలో ఎక్కువ సీరియల్స్ చేసిన అమ్మాయిలు, టీవీకే బాగా అలవాటు పడిపోయిన అమ్మాయిలు సినిమాలు చేయలేరు అనే ఒక చిన్న గాసిపో రూమరో లేకపోతే ఉంది. నేను కూడా అదే ఫిక్స్ అయిపోయి అవునులే మనం టీవీ చేసాం కాబట్టి ఇంకా సినిమాలు ఎందుకు ట్రై చేయడం అని చెప్పి గట్టిగా ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. కానీ అలాంటిది ఏం లేదు. కరెక్ట్గా మనం చేయగలిగే ఒక క్యారెక్టర్ వస్తే డెఫినెట్లీ చేయగలం అనేది ఈ సినిమాతోనే నాకు ప్రూవ్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్రెడిట్ ఓవరాల్గా త్రివిక్రమ్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ నాలో నాకే తెలియని చాలా విషయాలు త్రివిక్రమ్ గారి ద్వారా ఈ సినిమా తర్వాత తెలుసుకున్నాను. అంటే యాక్టింగ్ టోన్ అయింది, యాటిట్యూడ్ టోన్ అయింది, ఓవరాల్గా కామెడీ నేను చేయగలుగుతాను అనేది నాకు అంటే చాలా కాన్ఫిడెంట్గా నాకు ప్రూవ్ అయింది. నేను చాలా ఇష్టంతో, ప్రేమతో ప్రతి ఒక్క డైలాగ్ చాలా ఇష్టంతో చేశాను. ఆ ఇష్టమే మీరు తెర మీద చూశారు కాబట్టి మీకు కూడా అది చాలా నచ్చింది.
నేను ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నానంటే లాస్ట్ టైం సక్సెస్ మీట్లో నేను అస్సలు ఏమీ మాట్లాడలేదని చెప్పి చాలామంది నన్ను తిట్టారు. నువ్వు చాలా బాగా మాట్లాడతావు కదా, చాలా చెప్తావు కదా, ఎందుకు చెప్పలేదు అని. కానీ నాకు ఇలాంటివి యాక్చువల్లీ చాలా కొత్త. ఈరోజు కూడా కొత్తగానే ఉందన్నమాట. కానీ ధైర్యం చేసి మొత్తానికి విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చే గ్యాప్లో కార్లో బాగా ధైర్యం చేసుకుని స్క్రిప్ట్ రాసుకున్నాను, కానీ అది మర్చిపోయి ఓవరాల్గా హార్ట్ఫుల్గా ఏ వర్డ్స్ వస్తే అవే మాట్లాడేశాను. అండ్ నితిన్ గారికి, సమాంతా గారికి, అలాగే ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆనంద్ గారికి, సుధాకర్ గారికి, రవికిరణ్ గారికి, కాళీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ప్రతి డైలాగ్ చెప్పి నాకు టెన్షన్గా ఉంది, టెన్షన్గా నువ్వు వెళ్ళు మంగమ్మ చెయ్యి ఏం కాదు అని పాపం నా వెంటే ఉండి నాతో చేయించారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ లాట్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, మనందరికీ తెలుసు. ఇవాళ ఒక హీరోయిన్ మిస్ అవుతుందేమో అని నేను బాధపడ్డాను, బట్ నదియా గారు ఆ లోడ్ తీర్చేశారు. సో నదియా గారు, ఇట్స్ టైమ్ ఫర్ యూ. సో ప్లీజ్ ఒక్కసారి వేదిక మీదకి రావాలి. అండ్ మీ రాక కోసం హోల్ గుంటూరు ఎదురు చూస్తుంది. రాధాకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ మీ చేతుల మీదుగా నదియా గారికి షీల్డ్ ప్రెజెంట్ చేయాలి. వెల్కమ్ మ్యామ్. First of all, a hearty congratulations to Director Trivikram and to Radhakrishna Garu for a huge success of AA. I actually came with a prepared speech, but I'm completely blanking out. I'm extremely happy to be part of Director Trivikram's another magical hit, and I'm so humbled and so blessed that I have a part in it too. Thank you, Director Trivikram, for having the faith in me and for making me the Atta forever. It was wonderful. We had some artists whom I'd worked with earlier, like Rao Ramesh, whom we worked for Atta Rentiki. I had Naresh, whom I worked with Drishyam for. But there were a bunch of new people. Hari Teja, Ajay. I think Ajay, we worked together in Mirchi, if I'm not mistaken. Whom am I missing? Praveen. So these were the new people, and of course, most importantly, our hero Nitin. Nitin, when I met him for the first time, was extremely shy. So I didn't know whether he's someone who doesn't like to talk or whether he just takes time opening up. But when I met Nitin, when I saw his face, he has like such a baby, innocent face. He's kind of a boy a mother would like their daughter to bring home. And that's a big compliment, Nitin, by the way. సో నెక్స్ట్ మనం ఈ సినిమా క్రూలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ హౌస్ టీమ్ అండి. సో ప్రొడక్షన్ నుంచి మహేష్ గారిని, నాగు గారిని అండ్ ప్రదీప్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి షీల్డ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్రొడక్షన్ మేనేజర్స్ టీమ్ ముగ్గురు పిలిస్తే ఒక్కళ్ళే వచ్చారు. త్రివిక్రమ్ గారు, ఇందాక ఆ డెఫినిషన్ ఏంటి అని నేను ఆడియన్స్ని అడిగాను. మీరు చెప్పింది కాకుండా కొత్తగా సో చాలా మంది చెప్పింది ఏంటంటే అనుపమ పరమేశ్వరం ఆనంద్ విహారీ అని చాలామంది చెప్పారు. సో ప్రేమంతో అందరినీ ఆకట్టుకుని తెలుగులో కూడా ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. అనుపమ పరమేశ్వరం, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. చేయడమే కాదు, తన క్యారెక్టర్కి తనే ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు ఈ సినిమాలో. సో అందుకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి ఈ అమ్మాయికి. మలయాళం నుంచి వచ్చి
ఇక్కడ భాష నేర్చుకుని తనే ఓన్గా డబ్ చెప్పుకున్నారు ఈ మూవీలో. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అనుపమ, తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరు నేర్పించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అందరికీ చాలా థ్యాంక్స్. I know only some words in Telugu, but I've been utilizing it so much. I don't know, now I am in a state where tears come out of my eyes. I don't know. The way you people accepted this Prema movie, the support you gave for Prema movie, and now for also. It's a great blessing to be a part of such a good movie, such talented people, especially Trivikram sir. And you asked the question, how did I dub for the movie? I don't know, he understood that it will be tough for me to handle Telugu and reduced it into a capsule form in a way that people can remember me for so long. So I thank you so much, Trivikram sir. I don't know how much I can tell you. I've been telling you this every time. He's such a great man, and I think everyone will admire him. And there are a lot of people to be thanked now. My complete crew, especially Nitin Garu, Samantha Garu, and especially Rao Ramesh sir, who had combination with me, Nadia ma'am, Heritage, everybody. And there are other people who are behind the screen, like Nati sir and Ravikiran Garu, who trained me, Anand Garu, who supported me, and all the assistant directors, people in the mess, costumers, everybody contributed to what I did. So I would like to thank everyone, and last but not the least, you all. I don't know, you have been supporting and you have become the energy of everyone here. Thanks Guntur. I was telling I loved the place and I love the people also now. Thank you all. ఒక్క నిమిషం, మీ డైలాగ్ నాకు అర్థమైంది, చెప్పిస్తా. అందుకే వచ్చా. मैं आपको क्यों देता हूँ. You tell your dialogue. Yeah. రావణాసురుడు వాళ్ళ ఆవిడ్ని సమంత అని అనుకుంటాడు. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. అమ్మోరు కత్తి, జాగ్రత్త. సక్సెస్ మీట్ ఇంత కోలాహలంగా, ఇంత గ్రాండ్గా జరుపుకుంటున్నాము గుంటూరులో. అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం TV5లో, అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. అండ్ ఇక నెక్స్ట్ పిలిచేద్దాము వేదిక మీదకి సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ అండ్ అలాగే గ్రేట్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దిల్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఈయనకి షీల్డ్ ఇవ్వడానికి నిర్మాత సుధాకర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. దిల్ రాజు గారికి మూవీ సక్సెస్ షీల్డ్. ఎలా ఉన్నారు గుంటూరు? అమరావతి కూడా మీ పక్కకు వచ్చేసింది కదా, అందుకే హైదరాబాద్ నుంచి మేము ఇక్కడ వరకు వచ్చాం. అందరికి నమస్కారం. సో నన్ను ఈ ఫంక్షన్కి పిలిచి ముందు ఇందాక మా పిడి ప్రసాద్ గారు చెప్తున్నారు, తెలంగాణ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ల ప్రెసిడెంట్గానే మాట్లాడాలంట. ప్రెసిడెంట్ మీనింగ్ అందరి తరపున మీరే మాట్లాడాలి, కొంచెం ఎక్కువసేపు మాట్లాడండి సినిమా గురించి అని. యాక్చువల్ కొన్ని సినిమాలు మ్యాజిక్ జరుగుతాయి. అంటే మా డిస్ట్రిబ్యూటర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో నా లైఫ్లో ఆది అనే సినిమాకి చాలా లాభాలు వచ్చాయి. తర్వాత పోకిరి సినిమాకి వచ్చాయి, తర్వాత గబ్బర్ సింగ్ వచ్చాయి, లాస్ట్ ఇయర్ బాహుబలికి వచ్చాయి, ఈ ఇయర్ ఆకి వస్తున్నాయి. అంటే కొన్ని సినిమాలు ఇలా మ్యాజిక్స్ తీసుకొస్తుంటాయి. యాక్చువల్ ఈ సినిమా కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెనక్కి సన్ ఆఫ్ సత్యమూర్తి షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను లొకేషన్కి వెళ్ళాను. లంచ్ చేద్దామని నేను బన్నీ త్రివిక్రమ్ గారు కూర్చుంటే కొన్ని సీన్స్ చెప్పారు త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో. మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది. ఆ టీవీ సీను, సమంత ఊర్లోకి వచ్చిన తర్వాత టీవీ ఏసీల గురించి మాట్లాడేది, ఇలా కొన్ని సీన్స్ మాట్లాడినప్పుడు
బన్నీ నేను ఎగ్జైట్ అయిపోయాం. సార్ ఈ సినిమా మేము ప్రొడ్యూస్ చేస్తామని. బన్నీ ప్రజెంట్స్, నేను ప్రొడ్యూసర్గా ఆ రోజు అనుకుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మా చిన్నబాబు గారి సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫైనల్ అయిందని తెలిసి ఈ సినిమాని నేను నైజాం కొనాలి. కొనటానికి ఇక ఆ రోజు నుంచి మా చిన్నబాబు గారితో ఉన్న రిలేషన్ వల్ల తన సినిమాలన్నీ మేమే చేస్తున్నాం. అలా ఈ నైజాం మాకు చేసే అవకాశం రావడం, ఈ సినిమాలు ఈరోజు ఇంత ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు. ఆ రోజు వేసిన నాటు నన్ను అక్కడి వరకు ట్రావెల్ చేయించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోస్కి ఒక టార్గెట్ ఉంటుంది. ఒక 2-3 ఇయర్స్ అందరి టార్గెట్ 50 crores క్లబ్లోకి వెళ్ళాలని. ఇప్పుడు అందరి టార్గెట్ 100 crores క్లబ్. మా నితిన్ని 50 crores క్లబ్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సార్. సో నితిన్, నెక్స్ట్ టార్గెట్ ఈజ్ 100 crores. ఆ 2 ఇయర్సా 3 ఇయర్సా టార్గెట్ పెట్టుకొని రీచ్ చేయాలి. అండ్ ఈ సినిమాలో సమంత గారు అండ్ అనుపమ అండ్ నదియా గారు, శ్రీనివాస్ రెడ్డి, అజయ్, ఇలా అందరు ఆర్టిస్టులని అద్భుతంగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నుంచి పర్ఫార్మెన్సులు తీసుకొని వాళ్ళ తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ సినిమాని ఆదరించే రేంజ్కి తీసుకెళ్ళిన త్రివిక్రమ్ గారికి మా ప్రేక్షకుల తరపున, మా డిస్ట్రిబ్యూటర్స్ తరపున థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఈరోజు అబ్రాడ్లో ఆల్మోస్ట్ 2.5 million సండేకి టచ్ చేయబోతుంది. అంత ఈజీ కాదు. ఇప్పటివరకు స్టార్ హీరోస్కు మట్టుకే దక్కిన ఆ టార్గెట్ త్రివిక్రమ్ గారు నితిన్ ద్వారా ఈరోజు అచీవ్ చేసినందుకు ఓవర్సీస్లో అద్భుతమైన రెవెన్యూ, అలాగే నైజాం, ఆంధ్రాలో కూడా టాప్ రేంజ్. అంటే ఫిగర్స్ చెప్పలేను, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. సో ఇలా అందరిని సెలెక్ట్ చేసుకొని మా చిన్నబాబు గారికి సినిమా రిలీజ్ రోజు చూశానండి. చిన్నబాబు గారు ఆఫీస్లోకి వెళ్తుంటే అలా వస్తూ నేను హిట్ కొట్టాను అని వచ్చారు ఆఫీస్కి. అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ సక్సెస్ డబ్బు కాదు, ఆ ఆనందం అనేది నేను ఆ రోజు చిన్నబాబు గారి ఫేస్లో చూశాను. అది నాకు ఎందుకు గుర్తుందంటే దిల్ సినిమా రిలీజ్ రోజు నేను థియేటర్లకి వెళ్ళి వస్తుంటే ఇలాగే నాకు ఏడుపు వచ్చేసింది, టీయర్స్ వచ్చాయి. అంటే అలా సక్సెస్ వచ్చినప్పుడు అది వచ్చే ఆనందం మామూలుగా సార్, ఐ నో. సో ఇలా ఓల్ టీమ్, మీ అందరి టీం, త్రివిక్రమ్ గారు ఏం చెప్పాలి సార్, క్యాప్టెన్సీలో. సో క్యాప్టెన్సీలో ఇంత పెద్ద సక్సెస్ వచ్చి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. అమ్మ ఆవు, అమ్మ పాలిస్తుంది పుట్టినప్పుడు, తర్వాత ఆవు పాలిస్తుంది పెరిగేటప్పుడు. ఈ సినిమా మాకు ఆవు అమ్మలాగా చాలా డబ్బులు ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, సూపర్ చెప్పారు. నిజంగా ఆకి మీరు ఇచ్చిన కొత్త డెఫినేషన్ చాలా బాగుంది. సో ప్లీజ్ మీరు ఇక్కడే స్టేజ్ మీద ఉండాలి. అండ్ రిక్వెస్ట్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. సో ప్లీజ్. సో హియర్ వి గో ఫర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ ఆనంద్ విహారీ. ఎందుకంటే ఈ సినిమాకి రియల్ హీరో ఆయనే. సో ఆయన లాస్ట్ మాట్లాడతాడు. అండ్ ఫస్ట్ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇందాక శ్యామల అంది అంటే గుంటూరు కుర్రాలు ఏంటి అలా అని, మీరు అలాగే ఉండాలి, మీరు అలానే ఉంటారు. ఎందుకంటే గుంటూరు కారం అంటూ ఉంటారు కదా, సో అది మీ బ్లడ్లో ఉంది, మీరు అలానే ఉంటారు. అండ్ లాస్ట్ టైం గుంటూరుకి నేను వచ్చింది 2005 or 2006 అండి. సైతో వచ్చాను, సై టూర్కి వచ్చాను గుంటూరుకి. అప్పుడు నీ ప్రేమ అప్పుడు ఇలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్. హిట్ చేస్తే మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా ఇది ఆర్టిస్ట్ మామూలుగా హీరో వాళ్ళు ఆడిందో ఆర్ హీరోయిన్ వాళ్ళు ఆడిందో అంటూ ఉంటారు. బట్ ఈ సినిమాలో ఆర్టిస్టులు అయితే నాకు తెలిసి ప్రతి యాక్టర్కి, హరితేజ, అనుపమ, నదియా గారు, సమంత గారు అండ్ ఇక్కడ ఉన్న అందరికీ, పమ్మిసాయి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మా అందరికీ సమానంగా పేరు వచ్చింది ఈ సినిమా. సో ఒక 10 మందికి ఒకే సినిమాలో పేరు రావడం అనేది అది ఓన్లీ ఒక డైరెక్టర్ తన
ఇట్స్ హిజ్ అబిలిటీ. ఎందుకంటే ఒక 10 క్యారెక్టర్లకి పేరు వచ్చి మీ ఇంటికి సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ 10 మంది మీ ఇంటికి తీసుకెళ్తే ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ఆయన నాకు ముందు చెప్పారు. అండ్ ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే కారణం కూడా అంతే అండి. ఎందుకంటే ఎవ్రీ యాక్టర్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ అందరికీ మంచి క్యారెక్టర్ రాశారు, అందరికి మంచి పేరు వచ్చింది. అండ్ టెక్నీషియన్స్లో మిక్కీ జే మేయర్, హీ గేవ్ వండర్ఫుల్ మ్యూజిక్. యాక్చువల్లీ సినిమా ముందు ఫస్ట్ మ్యూజిక్ మిక్కీ అంటే నాకు కొంచెం ఉండేది డౌట్, మిక్కీ అంటే సాంగ్స్ అని ఒక స్టైల్లోనే ఉంటాయి కదా, అంత బాగుంటుంది ఈ సినిమాకని, ఎందుకంటే ఇట్స్ విలేజ్ సబ్జెక్ట్ కాబట్టి. బట్ అలా అనుకున్న నేను ఈ సినిమాకి అతని మ్యూజిక్కి పెద్ద హైలైట్ అయింది. థ్యాంక్ యూ మిక్కీ అండ్ సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్ ఆల్సో. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్. థ్యాంక్ యూ మిక్కీ. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ వచ్చేసి మా కెమెరామెన్ అండి నట్టి గారు. సినిమాలో అందరం ఇంత అందంగా ఉన్నామంటే, సినిమా ఇంత కలర్ఫుల్గా ఉందంటే దానికి మెయిన్ కారణం నట్టి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, మా ఎడిటర్ గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ లేకుండా ఈ సినిమా ఈ రేంజ్ రాదు. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం టైం ఉంది. నెక్స్ట్ మా డైరెక్టర్ అండి త్రివిక్రమ్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని ఇంకా ఎలా పొగడాలో అర్థం కావట్లేదు. ఈ పొగడంతో నా వల్ల కాదు కాబట్టి మీకు హగ్గిస్తాను రండి. థ్యాంక్ యూ సార్. ఈ విజయం నాకు ఎంతో కీలకమైంది. మీరు నాకు మళ్ళీ మంచి హిట్ ఇచ్చారు, మా టీం అందరికీ మంచి హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా అంటే అనసూయ అండ్ ఆనంద్ కాదు, నా దృష్టిలో అంటే అంతా ఆయనే. సినిమాకి అంతా ఆయనే, అంతా ఆయనకి అంతా డబ్బు ఇచ్చింది మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ అంతేనా, అంతే కదా. ఐ థింక్ ఇప్పుడు మా అన్నయ్య పవర్ స్టార్ అని చెప్పొచ్చు అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేప్పుడు ఆడియో చెప్పాను, ఆడియోలో నన్ను తన తమ్ముళ్ళ చెప్పాడు. సో ఇప్పటి నుంచి మా అన్నయ్య పవర్ స్టార్. నేను చాలా డల్గా ఉన్నప్పుడు ఇష్క్కి వచ్చాడు, ఇష్క్ ఆడియో ఫంక్షన్ వచ్చాడు, ఆ సినిమా హిట్ అయింది, నాకు మళ్ళీ సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ గుండెజారి ఆడియో ఫంక్షన్కి తను రాకపోయినా కూడా హీ సెంట్ మీ విషెస్ పంపించాడు, ఆ సినిమా హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ తను ఆడియో ఫంక్షన్కి వచ్చి సినిమా ముందు పర్సనల్గా హీ విష్డ్ మీ. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో ఐ రియలీ థ్యాంక్ హిమ్ అ లాట్ కాజ్ ఐ లవ్ హిమ్ అ లాట్. నాలాగే మా టీంలో మ్యాక్సిమం మంది, మా డైరెక్టర్ గారు తెలుసు ఇద్దరు ఎంత క్లోజో నేను చెప్పనక్కర్లేదు. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి ఆయనంటే ఇష్టం, సమంత గారికి ఆయనంటే ఫేవరెట్, నాకు ఆయనంటే ఇష్టం. సో మా టీం అందరి నుంచి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఐ లవ్ యూ లాట్, వి ఆల్ లవ్ యూ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు అంతా ఆయనే మాట్లాడతారు. ఆంధ్ర రాజధాని గుంటూరు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నాను. ఈ సినిమా గురించి అందరూ మాట్లాడేశారు. నేను మాట్లాడాల్సినంత సినిమాలో 2 గంటల 30 నిమిషాలు మాట్లాడి మిమ్మల్ని వీళ్ళంత బోర్ కొట్టించకుండానే పంపించే ప్రయత్నం చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అనే మాట చిన్నది, ఎందుకంటే నేను ఈ సినిమా తీసేటప్పుడు యాక్చువల్గా ఒక మామూలు కథని చెప్పాలి, దాన్నే బలంగా చెప్పాలి, ఎక్కువ మలుపులు ఉండకూడదు, ఎక్కువ కమర్షియల్ ట్విస్టులు పెట్టద్దు, హైలు వద్దు, ఇంటర్వెల్ బ్యాంగ్ వద్దు, క్లైమాక్స్ దగ్గర రక్తపాతం వద్దు. చాలా మామూలుగా మన ఇంట్లో, మన డ్రాయింగ్ రూమ్లో మన కజిన్స్ మధ్య గొడవ పడతాం, మన అత్తలతో మాట్లాడతాం, మన నాన్నతో మాట్లాడతాం, మన బ్రదర్స్ తోటి చెల్లెలతోటి చాలా విషయాలు పంచుకుంటాం. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకుంటాం, అక్కడే కన్నీళ్ళు పెట్టుకుంటాం, అక్కడే ఆనందిస్తాం, అక్కడే పశ్చాత్తాపడతాం. అలా ఉండే చిన్న చిన్న విషయాలే మనం ఎందుకు చెప్పకూడదు. ఎందుకంటే నాకు తెలిసి నేను దర్శకుడి కంటే ముందు రచయితని, దానికంటే ముందు త్రివిక్రమ్ కంటే ముందు శ్రీనివాస్ని, ఉదయ భాస్కర్రావు, నరసమ్మ అనే ఒక ఇద్దరు మధ్యతరగతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చాలా కుటుంబాల్లో ఒక కుటుంబంలో నేను మామూలుగానే పుట్టాను. సో నేనేం నమ్ముతానంటే మనిషి గొప్పడు అందరికంటే.
అతని కళలు కానీ, అతని ఆశయాలు కానీ, అతని అలవాట్లు కానీ అతని జీవితంలో ఎంత ముందుకు తీసుకెళ్తాయి, లేదంటే ఎంత వెనక్కి విసిరేస్తాయి. అది అతని కళలు గొప్పవైతే పైకెక్కుతాడు, అతని అలవాట్లు ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు. ఇలాంటి చాలా చిన్న చిన్న సంఘర్షణలు, మనకుండే మామూలు భయాలు, మామూలు కోపాలు, మామూలు ఇష్టాలు మనం దాదాపుగా మాట్లాడుకోవటం మానేసాం. మనమందరం ఎక్కడికో చూస్తూ మాట్లాడుతున్నాం, ఎంతో దూరంగా చూస్తూ మాట్లాడుతున్నాం. ఫోన్ చూస్తూ హలో చెప్తున్నాం పక్క వాళ్ళకి, టీవీ చూస్తూ భోజనం చేస్తున్నాం. మనం ఇంటికి వెళ్ళేసరికి మన అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా టీవీలో మనకి ఇష్టమైన సీరియల్ పెడుతున్నాం, లేదంటే నైట్ 11, 12 దాకా ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా చూసి పడుకుంటున్నాం. మనం మాట్లాడుకోవటం మానేసాం. మనం ఏమీ చేయక్కర్లేదు. ప్రపంచం బాగుండాలంటే ఏమీ చేయక్కర్లేదు. ఇద్దరు మనుషులు పక్క పక్కన కూర్చుని ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూస్తూ మాట్లాడుకుంటే చాలు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని, అంటే చాలామంది అనుకుంటారు ఏవో గొప్ప గొప్ప పనులు చేస్తేనే మనం బాగుంటామేమోనని. ఏమి చేయక్కర్లా. సరిగ్గా ఊపిరి పీలిస్తే మనిషికి 98% జబ్బులు రావు. మనం అదే పని చేయం. దాని బదులు డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాల్చి చచ్చిపోవడానికి రెడీ చేస్తున్నాం. మనం ఏం చేయాలి? గాలి ఫ్రీగా దొరుకుతుంది, అది పీల్చాం. డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాలుస్తాం. అలాగే కరెక్ట్గా మంచినీళ్ళు తాగితే చాలు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోము, 60 రూపాయలు పెట్టి బీర్ బాటిల్ కొనుక్కుని తాగి పాడైపోతూ ఉంటాం. వెరీ సింపుల్. అలాగే చాలా, ఎందుకంటే ప్రపంచంలో గొప్ప విషయాలన్నీ దేవుడు, అమ్మా నాన్నలు ఫ్రీగా ఇచ్చారు మనకి. చాలా ఉచితంగా ఇచ్చేశారు. వాటికి ఖర్చే లేదు అసలు. వాటికి అసలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బ్యాంకాక్లు వెళ్ళి, దుబాయ్లు వెళ్ళి, అమెరికాలు వెళ్ళి మరీ అనారోగ్యాన్ని కొనుక్కు తెచ్చుకుంటానంటే దానికి వాళ్ళు మన ఏమీ చేయలేరు. సో ఈ సినిమా దగ్గరికి వస్తే దాని దగ్గర నుంచి చాలా మెత్తగా అమాయకంగా ఉండేటువంటి ఒక వినోదం ఎందుకు ఇవ్వలేం మనం? బూతులు లేని, ఎవరి వికలాంగుల మీద కానీ, కులం మీద కానీ, మతం మీద కానీ, లోపాల మీద కానీ జోకులు వేయకుండా వీలున్నంత వరకు మన మధ్యలో ఉండేటువంటి మాటలతోనే నవ్వించే ప్రయత్నం నేను మొదటి నుంచి చేస్తూ వస్తున్నా. అదే నా ప్రయాణం కూడా. దానికోసమే చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అందుకే, ఎందుకంటే ఒక బూతు మాట్లాడి నవ్వించడం ఈజీ అందరికంటే ముందు. ప్రతి వాళ్ళు నవ్వుతారు, కానీ నవ్విన వెంటనే మనం చాలా తక్కువగా చూస్తారు. కానీ ఒక గొప్ప మాట మాట్లాడితే మేబీ అర్థం కాక వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోతున్న దారిలోనైనా సరే అది ఆలోచనకు వస్తే మనం ఫోన్ చేసి మరీ అభినందిస్తారు. సో ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ మంచిదే చెప్తాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మసాలాలు తిని రెగ్యులర్గా రెస్టారెంట్లో భోజనం చేసిన మనకి ఒంట్లో బాగున్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కానీ ఏదైనా జరిగితే చారు అన్నం తినమ్మా, మజ్జిగ అన్నం తినవు 3 రోజుల పాటు అని చెప్తారు సామాన్యంగా డాక్టర్లు. ఈ సినిమా అలాంటి చారు అన్నం లాంటిది. నాకు, మీ సంగతి నాకు తెలియదు, నాకు సంబంధించినంత వరకు ఇది ఒక చారు అన్నం లాంటిది. కొంచెం నెయ్యి మాత్రం వేసుకుని, పెద్ద ఎక్కువ కారం ఉండదు, ఎక్కువ పులుపు ఉండదు, ఎక్కువ తీపి ఉండదు, ఎక్కువ ఉప్పు ఉండదు. కొంతమంది మేబీ దీన్ని చాలా బ్లాండ్గా ఉంది, ఏమీ లేదేంటి అని అనుకోవచ్చు. కానీ నేను ఇదే గుంటూరులో పుట్టిన శంకరమంచి సత్యం గారని చాలా గొప్ప ఆయన అమరావతి కథలు అని రాశారు ఆయన. అది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిన ఆ పుస్తకానికి. వీలుంటే దయచేసి ఎవరైనా చదవండి. నాకు తెలిసి తెలుగులో చాలా గొప్ప పుస్తకాలు అది కూడా ఒక పుస్తకం. అందులో ఆయన ఒక కథ రాస్తాడు. ఆ కథ చెప్పి ముగిస్తాను, అంతకు మించి ఎక్కువ విసిగించిన ఎవరిని. ఏంటంటే అందులో ఆయన పేరు గుర్తులేదు, ఒక ఆయన రోజు పొద్దున్నే లేచేవాడు, అమరావతి ఊళ్ళో బతికేవాడు. ఆయన నదికి వెళ్ళి స్నానం చేసేవాడు, వచ్చేవాడు, గుళ్ళోకి వెళ్ళి దేవుడు శివుడి మీద చెంబుడు నీళ్లు పోసేవాడు. ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడికి ఏ కూర వండాలో చెప్పేవాడు. ఆవిడ వండితే తినేసి అరుగు మీద కూర్చుని సాయంత్రం పూట దారిలో వెళ్ళి ఒక 2-3 ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పేవాడు. ఆ తర్వాత రాత్రి మళ్ళీ వాళ్ళ ఆవిడకి ఏం వండాలో చెప్పేవాడు, అది తినేవాడు. అప్పుడప్పుడు పండగలు వస్తే గుడికి వెళ్ళి భజన చేసేవాడు అందరితో పాటు. సరదాగా స్నేహితులతో కబుర్లు చెప్పేవాడు. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. ఇంతే కథ, ఇంకేమీ లేదు. చివరిలో ఒక మాట రాస్తాడు, ఇలా బతకడం మాత్రం ఏ తప్పు చేయకుండా అంత తేలిక అని. అంత తేలిక కాదు కదా. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి కనిపిస్తుంది, కనిపించగానే ఒక ఏలేయాలనిపిస్తుంది. వేయకుండా ఇంటికి వెళ్ళిపోండి, అంత తేలిక అది. చాలా గొప్పవాళ్ళమ్మ. అలాగే ఒక పెద్ద ఆయన సడన్గా పడిపోతూ ఉంటాడు రోడ్డు మీద, సడన్గా నవ్వు వస్తుంది మనకి, నవ్వకుండా ఉండండి, అంత తేలిక. ఏ తప్పు చేయకుండా బతకడం అంత తేలిక కాదు. మామూలుగా బతికి చచ్చిపోయిన వాళ్ళే మహానుభావులు.
అలా ఈ ఊళ్ళో ఎంతోమంది మహానుభావులు, ఈ ఊరి నుంచి వచ్చిన వాడే ఈ సినిమాలో పాటలు రాసిన రామజోగి శాస్త్రి గారు కూడా. అలాంటి మహానుభావులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చెబుతూ, ఇక్కడ మీలో కూర్చున్న చాలా మందిలో కూడా మహానుభావులు ఉన్నారు. బహుశా వాళ్ళు ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ మీలో ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తూ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మా అందరి తరఫున సవినయంగా చిన్నబాబు గారి తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తూ నమస్కారం. థ్యాంక్ యూ. చిన్నబాబు గారు కలిసి నితిన్ గారికి షీల్డ్ ప్రెజెంట్ చేయాలి ప్లీజ్. ఆ సక్సెస్ షీల్డ్ రాధాకృష్ణ గారు త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా నితిన్ గారికి టు ఆనంద్ విహారీ. అలాగే త్రివిక్రమ్ గారికి కూడా షీల్డ్ ప్రెజెంటేషన్.